హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వికీటెక్ తెలుగు ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మీ ప్రాపర్టీ యొక్క పీటీఐ నెంబర్ తెలుసుకోవడం ఎలా అండ్ ట్యాక్స్ పేమెంట్ చేయడం ఎలా అనేది ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్గా ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో ఈ municipal.telangana.gov.in అని టైప్ చేసి సెర్చ్ చేయండి. మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే gov.in అనేసి ఉంటుంది. అంటే ఇది ఓన్లీ గవర్నమెంట్ వెబ్సైట్స్కి మాత్రమే ఇలా ఇస్తారు, రిమైనింగ్ వాటికి ఇవ్వరు. అండ్ ఇలా ఇక్కడ పేజ్లో కనుక మీరు చూస్తే తెలంగాణ లోగో ఉంటుంది అండ్ మున్సిపాలిటీకి సంబంధించిన లోగో కూడా ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే కొన్ని ఫేక్ వెబ్సైట్స్ కూడా ఉంటాయి. మీరు వచ్చిన వెబ్సైట్ జెన్యూనా కాదా, కరెక్టా కాదా చెక్ చేసుకోవడం కోసం చెప్తున్నాను. ఇక్కడికి వచ్చినాక బ్రౌజర్లో మీరు స్క్రోల్ చేసి కనుక చూస్తే ఇక్కడ పే ఆన్లైన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో ప్రాపర్టీ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్ పై క్లిక్ చేయండి. మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. మీ ప్రాపర్టీకి సంబంధించిన పీటీఐ నెంబర్ మీకు తెలిస్తే కనుక ఇక్కడ ఎంటర్ చేసి నో యువర్ ప్రాపర్టీ ట్యాక్స్ డ్యూస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ ప్రాపర్టీకి సంబంధించిన డ్యూస్ తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ ప్రాపర్టీ యొక్క పీటీఐ నెంబర్ మీకు తెలియకపోతే అది ఎలా తెలుసుకోవాలో చూద్దాము. సెర్చ్ యువర్ ప్రాపర్టీ ట్యాక్స్ పై క్లిక్ చేయండి. ఒకవేళ మీ ప్రాపర్టీ కనుక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉంటే మీ ప్రాపర్టీ పీటీఐ నెంబర్ తెలుసుకోవడం ఎలా అనేది మేము ఆల్రెడీ వీడియో చేసి పెట్టాము. ఒకసారి మా ఛానల్ విజిట్ చేసి ఆ వీడియో చూడండి. ఇక్కడ మీ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. ఇక్కడ డిస్టిక్, యూఎల్బి ఖచ్చితంగా ఇవ్వాల్సిన ఫీల్డ్స్. ఇక్కడ డిస్టిక్ అంటే మీ ప్రాపర్టీ ఏ డిస్టిక్లో ఉంది అనేది ఎంటర్ చేయండి. యూఎల్బి అంటే మీ ప్రాపర్టీ ఏ మున్సిపాలిటీ కిందకు వస్తుంది. అలాగే ఇక్కడ మీరు నేమ్ ఆఫ్ ద ఓనర్ కానీ డోర్ నెంబర్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు. మీకు డోర్ నెంబర్ కనుక ఐడియా ఉంటే డోర్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీకు యాక్యురేట్ రిజల్ట్ వస్తుంది. ఒకవేళ మీకు డోర్ నెంబర్ తెలియకపోతే నేమ్ ఆఫ్ ఓనర్తో వెళ్ళిపోండి. అయితే మీరు ఫుల్ నేమ్తో కానీ సర్ నేమ్తో కానీ సెర్చ్ చేయండి. మీరు ఫుల్ నేమ్తో సెర్చ్ చేసినా మీకు యాక్యురేట్ రిజల్ట్సే వస్తాయి. ఇక్కడ చూస్తే కొన్ని రిజల్ట్స్ అయితే వచ్చాయి. ఇందులో మీ డీటెయిల్స్తో ఏవైతే మ్యాచ్ అవుతాయో అక్కడ ప్లస్ పై క్లిక్ చేసి వ్యూ డీటెయిల్స్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీ ప్రాపర్టీకి సంబంధించిన ట్యాక్స్ డ్యూస్ అన్నీ మీకు కనిపిస్తాయి. ఇక్కడ చూస్తే ట్యాక్స్ డీటెయిల్స్ అనేసి ఉంటాయి. ఇందులో ఎరియర్ ట్యాక్స్, కరెంట్ ట్యాక్స్. ఇక్కడ ఎరియర్ ట్యాక్స్ అనేది మాకు ఎందుకు చూపిస్తుందంటే లాస్ట్ ఇయర్కి సంబంధించిన సెకండ్ హాఫ్ పేమెంట్ చేయలేదు, దానికి సంబంధించి మాకు ఇంట్రెస్ట్ కూడా పడింది. ఇక్కడ కరెంట్ ట్యాక్స్ అంటే ఇప్పుడు కరెంట్ జరిగే ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించిన ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్. ఇప్పుడు మనకి గవర్నమెంట్ తరపు నుంచి ఒక ఆఫర్ అయితే అనౌన్స్ అయ్యింది. అదేంటి అంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ 5% రిబేట్ ఆన్ ద కరెంట్ డిమాండ్. అందువల్ల ఇక్కడ 5% చూపిస్తుంది ఫస్ట్ హాఫ్కి, సెకండ్ హాఫ్కి. ఇక్కడ మీరు కింద చూసినా కనిపిస్తుంది సేవ్డ్ డిస్కౌంట్ అమౌంట్ డ్యూ టు 5% రిబేట్ 310 రూపీస్ అని. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఆన్లైన్ పేమెంట్ పై క్లిక్ చేయండి. ఆర్ యూ షూర్ టు ప్రొసీడ్ ద పేమెంట్ వస్తుంది. ఓకే పై క్లిక్ చేయండి. ఇక్కడ పేమెంట్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. పేమెంట్ మెథడ్స్ మనకి క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ ఏదైనా యూజ్ చేసి మీరు పే చేయొచ్చు. అలాగే నెట్ బ్యాంకింగ్ మీ యొక్క నెట్ బ్యాంకింగ్ అకౌంట్ యూజ్ చేసి కూడా పే చేయొచ్చు. అలాగే యూపీఐ. ఇక్కడ షో కోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే ఒక క్యూఆర్ అయితే ఓపెన్ అవుతుంది. మీ మొబైల్లో మీ పేమెంట్ యాప్ ఏదో ఒకటి ఓపెన్ చేసి ఆ క్యూఆర్ని స్కాన్ చేసి మీరు పే చేయొచ్చు. యూపీఐతో పే చేస్తే మీకు కొంచెం ఈజీగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అండ్ అలాగే ఎలాంటి ఛార్జెస్ కూడా పడవు. ఇక్కడ మేక్ పేమెంట్ పై క్లిక్ చేసి మీరు పే చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వికీటెక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.